హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి వెరైటీ కర్రీ అండి. గోంగూర పుల్లకూర ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, టమోటాలు వేసుకోండి. ఒక గోంగూర కట్టకి నేను చూపిస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. పచ్చిమిర్చి వేసినా కూడా కారం కూడా ఒక స్పూన్ వేయండి. గోంగూర శుభ్రంగా కడిగిన తర్వాత ఇవి మెత్తగా మగ్గిన తర్వాత మనము అప్పుడు గోంగూర పెట్టుకోవాలండి. దీంట్లోకి మనం ఇంకా గార్లిక్, జీలకర్ర వేస్తామండి. అంతే, చూడండి మెత్తగా ఉడికింది. ఉడికిన తర్వాత గార్లిక్ ఒక 5-6 రెబ్బలు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కొంచెం జీలకర్ర వేయండి. ఇంకా అంతే, ఏం వేయనవసరం లేదండి. గోంగూర పెట్టేసి మూత పెట్టేసి మెత్తగా అయిన తర్వాత పప్పు గుత్తితో రామండి. రోలు మిక్సీతో పని లేదు. లాస్ట్లో ఆనియన్స్, పచ్చి ఆనియన్స్, కొత్తిమీర చిన్నగా కట్ చేసేసి కలిపేసేసి తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ వేసి తాలింపు పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఏమీ లేకపోయినా ఈ ఒక్క గోంగూర పుల్లకూరతో తినేయచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి.